హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంకి స్తోత్రములండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎవరెవరైతే వేవ్స్ ఆఫ్ పవర్ ద్వారా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డలకి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినం ఎంతో శుభదినం కదండి. మనం ఇంకా దేవునిలో నిల్చొని ఈ లోకం చూసి దేవుని స్తుతించి ఆరాధించి గణపరచుటకు దేవుడిచ్చిన కృప కొరకే వందనాలు చెల్లించుకుంటున్నామండి. మనము ఈ దినము చిన్న ప్రార్థన చేత మనం ఆరాధన ప్రోగ్రాంని స్టార్ట్ చేసుకుందాము. అందరూ తలలు ఉంచుకుందామండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి త్రియేక దేవ మీకే కోట్లాది కోటి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, రాజులకి రాజా, దేవదూతలకి దేవ, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు మహారాజా, మీకే కోట్లాది కోటి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మమ్మల్ని ఆదరించేంతవరకు మీరుండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బడి స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు కాపరివై ఉండి మంచి కాపరి ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బడి స్తోత్రాలు. ప్రభువా, ప్రేమించి అయ్యో ఇటు రీతిగా అయోగ్యులు అపాతులు దేనికి పనికిరానప్పుడు కూడా అయ్యో మీకు కృపచేత ఈ లోకంలో నించోపెట్టి అయ్యేదిగో తండ్రి లోకం చూచుటకు ఆనందించుటకు గణపరచుటకు మీ యొక్క కార్యాలు చేయుటకు అనేక మంది బిడ్డలు మీరు ఎవరైనా తెలుసుకుంటూ మీకు కృపను దయచేసిన విధానం బడి స్తోత్రాలు. ప్రభువా, అయ్యేదిగో తండ్రి ఇక్కడ ఉండడం అయ్యా మరి మా ఒక తలంపు చేత మా ఒక శక్తి చేత అవ్వదు, కానీ ఇది కేవలం మీ యొక్క ఉచిత కృప తండ్రి, మీ యొక్క దయ. ప్రభువా, అయ్యా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క మంచి ఈవుల కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదనం ఆరాధన ప్రోగ్రాంలోనే అయ్యి ఇచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డల గృహాల్లో మీరు ఉండమని అడుగుతున్నాం. ప్రభువా, ఎవరెవరైతే ఈమెయిల్లో నుంచి అయ్యా ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డల గృహాల్లో మీరు ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మీరుండి నడిపించండి. ప్రభువా, మీ యొక్క శక్తి కలిగిన హస్తం చేత మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను మీరు ఎన్నడూ విడవని ఎడబాయిన నేను సెలవిచ్చారు కదా. ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డలు మీరు నడిపించి తీసుకున్నామని అయ్యుదుకొని తండ్రి ఆరాధన ప్రోగ్రాంలోంచి అయ్యా ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీ యొక్క సన్నిధి చేత మీరు నింపి బలపరిచి నడిపించమని నా ప్రభు నా రక్షకని యేసు ప్రభు దివ్యమైన నామములో బతిమాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మనం బైబిల్స్ తీసుకుంటే ఈ దినము వేదవాక్య పట్టణము లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాము. మన మధ్యన ఉన్న సిస్టర్ చంద్రరూత్ గారు వచ్చి మనకి స్క్రిప్చర్ రీడింగ్ చదివి వినిపిస్తారండి. దాని తర్వాత మనం కొద్దిసేపు ఆరాధించుకునే తర్వాత మన మధ్యన ఈ దినము పాస్టర్ ఆల్ఫ్రెడ్ చెర్బియన్ గారు ఉన్నారు. అతను మంచి దేవుని సేవకులు, దేవుని చేత అభిషేకపడి అభిషేకమైన మాటల చేత అనేకమైన కార్యాలు దేవుడు తన ద్వారా చేస్తున్నారు. ఆ బిడ్డ దేవుని సేవకులు మన దగ్గర ఉండడం ఎంతో మనకి ఆశీర్వాదకరము. వాళ్ళు కూడా వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరై ఉన్నారండి. మనమందరూ కొద్దిసేపు స్క్రిప్చర్ రీడింగ్ లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చదివి మనం దేవుణ్ణి వాక్యంలోని అడుగు పెడదాం. హల్లెలూయా. ఈ దినముకే ఏర్పరిచిన వాక్య భాగ్యము లూకా 5:5 వచనం. సియోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము శ్రమపడితిమి, గాని మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతకలేను. నీ కృప లేనిదనే బ్రతకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనులెదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనులెదుట. అవి భూకంపాలే అవి భూకంపాలే నీ కృపై శాసించునా, అవి అనగిపోనా.
కృపయే శాసించునా అవి అణగిపోవునా నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప లేనిదనే బ్రతుకలేను నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా నీ కౌగిలి నన్ను దోచెనే నీ త్యాగమే నన్ను దోచెనే నీ కౌగిలి నన్ను దోచెనే నీ త్యాగమే నన్ను దోచెనే నీ కృపయే శాసించిన నీ స్వాస్యమే అమరత్వమా నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్యమే అమరత్వమా నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప లేనిదనే బ్రతుకలేను. హల్లెలూయా. మరి అదే విధముగా రెండో పాటగా మన దేవుడు ఎటువంటి స్నేహితుడై ఉన్నాడన్నది మనం ఈ దినం పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దామండి. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం
చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా. ఆయన చిరకాల స్నేహితుడై మనకున్నాడు కాబట్టి మన దినము ఆనందంతో సంతోషంతో ఆయన సన్నిధిలో మనం పాటలు పాడుకుంటూ ఆయన ఆనందిద్దామండి. అలాగే సదాకాలము నీతో నేను అనే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ పాట పాడుతూ దేవుణ్ణి మహింపరుద్దామండి. హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవి
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. మరి ఇంతవరకు ఆయన కృప ఎలాగున్నదన్నది మనం పాటల ద్వారా ఆయన్ని మహింపరిచాము. ఆయన స్నేహితుడు ఎలాగున్నాడన్నది మనము ఈ దినము పాడుకొని అని గణపరిచాము. సదాకాలము మన తోడై ఉన్న దేవుడి కొరకు మనము ఈ దినము మరి పాడుకొని ఆయన మహింపరిచాము. అదే రీతిగా మరి ఆయన ఏమై ఉన్నారన్నది ఈ దినము మనం ఆయన ప్రేమ కొరకు పాడుతూ ఈ పాట ద్వారా మనం ఆరాధనలోకి వెళ్ళిపోతామండి. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ మనసుతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే
హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరూ కొద్దిసేపు దేవుని స్తుతించి గణపరచుదామండి. మళ్ళా ఒక 2 చిన్న వచనాలు మనం పాడుకొని ఈ ఆరాధన సాంగ్ మనం దేవుని గణపరచుదాం. వందనమయ్యా యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో, అవును ప్రభువా, పూర్ణ మనస్సుతోటి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. పూర్ణ బలముతోటి మిమ్మల్ని సేవిస్తున్నాం ప్రభువా. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోహి ఎల్రోహి, నన్ను చూచవే ప్రభువా, పాప శాపాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూశారు కదా ప్రభువా. ఎల్రోహి ఎల్రోహి, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే. ఓ హల్లెలూయా, వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన ఓరియందని మలమరి మమర శిగిరి బమ ఆరాధన ఆరాధన మమ శిగిలి మేమంద్రి ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు ఆరాధన ప్రభువా, మీకు అయ్యా అంగీకారమైన ఆరాధన తండ్రి. మీరు గొప్ప దేవుడు కదా ప్రభువా, మమ్మల్ని చూచే దేవుడు కదా తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడే దేవుడు కదా ప్రభువా. హల్లెలూయా. ఏమిచ్చి మీ యొక్క రుణము తీర్చుకోగలుగుతాం ప్రభువా. అయ్యా మా కన్నీరులోని మీరు ఉన్నారు కదా ప్రభువా, మా కన్నీరులోని మీరు మా మీద జాలి చూపించి కనుకృత చూపించి ఎటివిటి ఇప్పట్లోని అయ్యా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా యేసురాజా అని పిలిచినట్టునే మీరు వచ్చి మమ్మల్ని ఆదరించే దేవుడుగా ఉన్నారు కదా ప్రభువా. తండ్రి, మీ యొక్క ప్రేమ చేత, మీ యొక్క కృప చేతనే కదా ప్రభువా ఇంతవరకు ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు నించోపెట్టారు. అవును కదా ప్రభు, మేము కృపా కాలంలో ఉన్నాం కనుక మీ యొక్క కృప చేత కదా ప్రభు ఈ లోకమంతా మేము చూచుటకు, మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించుటకు ఇటు రీతిగా మాకు ఇచ్చిన అయ్యే సమయం కొరకే, ధన్యత కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అనేక మంది బిడ్డలు మాతోటి కలిసి ఈ వేవ్స్ ఆఫ్ పవర్ ద్వారా ఎవరెవరైతే ఆరాధించుకుంటున్నారో వాళ్ళ గృహాల్లోని, వాళ్ళ హృదయాల్లోని మీరు సంపూర్ణంగా ఉండి సమాధానకర్త గనక, ఇశ్రాయేలు మహారాజు గనక, షాలోము రాజా గనక అయ్యా మీకు కోట్లాది కోటి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. లోకంలో మేము ఎన్ని వ్యసనాల చేత మేము ఉన్నప్పుడు కూడా సమస్తము వ్యర్థమని మీరు సెలవిచ్చారు కదా ప్రభువా. లోకమంతా సంపాదించుకొని మేము మా ఒక శరీరము, మా ఒక ఆత్మను కోల్పోతే ఏ పాటి వారం తండ్రి. అవును ప్రభువా, మా ఒక ఆత్మని మీ యొక్క సన్నిధిలో మళ్ళా మేము తిరిగి వచ్చినప్పుడు సమర్పించుకోవాలి కదా ప్రభువా. నీతిగా, న్యాయంగా, నిందారహితులుగా జీవితం జీవించాలి కదా ప్రభువా. మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం పడి స్తోత్రాలు ప్రభువా. విచ్చిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు నడిపిస్తున్న విధానం పడి స్తోత్రాలు ప్రభువా. బలహీన స్థితిలోని నేనున్నాను కుమారుడా, నేనున్నాను కుమార్తె అని మమ్మల్ని లేవనెత్తి మీరు బలపరుచుతున్న దేవుడు గనక మీకు కోట్లాది కోటి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
అయ్యా నిన్ను విడవను ఎడబాయనని మీరు సెలవిచ్చారు కదా ప్రభువా. మీ యొక్క వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు తోడుగా ఉండి ఇశ్రాయేల్ బిడ్డల్ని కానాను దేశంకి నడిపించిన రీతిగా మీరు మీ యొక్క పరలోక రాజ్యంకి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం పడి స్తోత్రాలు ప్రభువా. అయ్యా మేఘం వల్లే మీరు మమ్మల్ని కమ్ముకొని మీ యొక్క ప్రసన్నత చేత మీరు నింపి నడిపిస్తున్న విధానం పడి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి ఆరాధన నా ప్రభు నా రక్షకుని యేసు ప్రభు దివ్యమైన నామమున బతిమాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్యన మన పాస్టర్ గారు ఆల్ఫ్రెడ్ చెర్బియన్ గారు ఉన్నారు. తన వాక్యం అందించడానికి ఎంతో దేవుని సన్నిధిలో నుండి ఎంతో చక్కగా తనను ఒక దేవుని సేవకుడు పిలిచినప్పుడు ఎంత విధేయత కలిగి ఎంత ప్రయాసపడి దేవుని వాక్యం విత్తాలి, అనేక మంది బిడ్డలకి అది ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకొని తన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు కూడా తన బలపరిచి నేను యేసునందు నేను బలం పొందున్నానని చెప్పి తన ఎంతో కన్నీరు చేత దేవుని దగ్గర ఒక వాక్యం అందుకొని ఆ వాక్యం నేను చెప్తాను బ్రదర్ అని మన మధ్యన వచ్చి ఉన్నారు. మనమందరూ మన పాస్టర్ చెరుబియన్ గారు మనం ఆహ్వానిద్దాము. వి వెల్కమ్ యూ పాస్టర్. Thank you for giving me this opportunity to bring the word of God to this place. I thank and praise God. Hallelujah. I thank and praise God for the opportunity that God has provided me to be here this evening to bring the word of God, especially to this program, this Telugu Aradhana program through Waves of Power Media. I am sure that God will bless hundreds and thousands of people who are listening and watching this program. Let us pray. O loving gracious Father, we thank you and praise you for this wonderful time that you have given to us to look unto you, asking for your grace, for your mercy, Father. Father, bless this program, this Telugu Aradhana program, which is being held every week, Father, that it will be a blessing to many more thousands of people the world over. And I also thank these Waves of Power Media, through which it is possible to reach out to many more people in various countries, Father. Bless this program. Father, as we prepare ourselves to study the Word of God and also to meditate, bless the words that we are going to meditate, Father. All these I ask in the loving and gracious and miraculous name of our Lord and Savior Jesus Christ. Amen. Amen. Hallelujah. I am happy to be here to bring the Word of God from Luke chapter 5, from verses 1 to 11. That's an incident that every one of you know. Even if you do not know, I am sure that God will speak to you through these verses this evening. Even before we meditate on those verses, Jesus Christ, when he was in this world, he told those people who gathered, who wanted him to be with them, so that they will always listen to the word of God. And the Bible very clearly says, and when it was day, he departed and went into a desert place, and the people sought him and came unto him, and would have restrained him that he should not depart from them. So the people were expecting Jesus to be with them. For what? Because they want to listen to the word of God. And Jesus answered and told them, I must preach the kingdom of God to other cities also, and therefore I am sent for that purpose. So Jesus Christ came to this world to bring the message of the kingdom of God. So therefore he cannot confine to one place. He had to move around from place to place, from city to city, to bring the word of God, for which purpose that he came to this world.
So when he was in this world, then after that he went to a place called Gennesaret. So he went to Gennesaret, and it came to pass as the people pressed upon him. See, hundreds and thousands of people pressed upon Jesus Christ, following him, behind him, going after him. For which purpose? Why? Because they all wanted to listen to him speaking. They all wanted to hear the word of God, and they pressed upon him the word. It is only the word of God can change the life of people. The Bible very clearly teaches that the word was made flesh. That is Jesus Christ himself. God the Father sent his word, that is Jesus Christ, to this world, so that through him there is redemption, there is freedom, there is blessing. So that's the very reason God the Father sent his only begotten Son. The word from the Father became flesh. That is Jesus Christ. So when somebody say that they accept Jesus, when somebody say that they believe in Jesus, when somebody say that they love Jesus, they have to love the word of God. They have to believe in the word of God. They have to trust the word of God. They have to not only listen but also lead a life according to the word of God. That is what is expected of every person. So that's the very reason Jesus Christ came to this world, and then he met thousands of many people. And in this instant, Jesus went there. Since there was a big crowd, he could not preach to them, and he wanted to get into a boat so that he will be visible to the multitude of people who are on the lake of on the beach of the lake. So therefore, when Jesus went there, he saw two boats just held up on the shore of the lake. So therefore, when he saw these two boats, he got into one of those boats belonging to a person called Simon Peter. So Jesus got into that boat, and he asked Simon Peter, the owner of the boat, to push that boat a little into the waters. So Peter, this Simon Peter, who has never heard of Jesus, who has never seen Jesus, who never went behind Jesus, when Jesus got into the boat and when he wanted to preach the word of God to the many more thousands of people on the shore, he humbly and he obeyed the word of Jesus Christ, and he pushed the boat into the waters. That helped Jesus to sit in the boat and to preach the word of God to the people who were around him. Now see, the first act of Simon was that he listened to the word of God. The first act of Simon Peter was that he obeyed the word of God. So today, like Simon Peter, we all have to listen to the word of God. We have to obey the word of God and to do according to the will of God. So that is what Simon Peter did. So here we see, and he ventured into the boat, and Jesus Christ, he started preaching there. Now see, one man's action, one man's obedience helped the entire people to receive the word of God. So therefore, you and I have a responsibility in our little way to believe and to trust in God. And when Jesus wants something to be done, so we have to do it. For what? So that it will be not only a blessing to us, it should be a blessing to many more thousands of people. So today, many of us, we want blessings in our life only for ourselves. We go to God asking for this, that and everything that God must give us. But here we see, in the situation of Simon Peter, what happened? Simon Peter, he didn't have even a single fish catch in his net the previous day. So he was not worried about those things. He was concerned of his second shift to go for fishing. So he was actually washing the net for the next preparation to go for fishing. But while he was washing the net,
he was listening what Jesus Christ was preaching. So whatever we do in our world, we have to always listen to the word of God. We may be occupied, we may be doing something. We have many times, most of the people in this world are more concerned about their day-to-day living, their day-to-day work and day-to-day things. But here, though he was concerned about his day-to-day work for his living, he was equally gave importance to the word of God. While he was washing the net, he was attentively listening to the word of God. And therefore, when you do something in your own way, whether it is little or big or small, but God is always watching and recording all what you are doing for the glory of God. He will one day, he will bless you. That is what we find in this story. What happened? After Jesus Christ preached to the many people who were on the beach, he turned now back to Simon and he asked him, Simon, get into the boat so that we will go deeper into the sea, and now you put the net for a big catch. Now see, he never expected Jesus to get into his boat. He thought he will use his boat only for the preaching. But Jesus is a living, loving, gracious, miraculous, wonderful God. He is concerned about, not only he was concerned about the thousands of people who were on the beach, he was even concerned about that one man. My dear brothers and sisters who are listening, you may be concerned that God is not concerned about you. Whatever you do, even small or little, God will take care of it. He will make a record of everything, and that he will turn back to you at any time and whatever time that you want. Not according to our will and our pleasure, according to his time. He will turn back to you, come back to you. He will bless you, he will protect you, and he will lead you. That is what happened to Simon Peter. Why? Because he obeyed Jesus. He gave his boat, he pushed his boat, he allowed him to preach to the many more people. So it was a blessing to many people. Now after that, Jesus turned to him, made him to get into the boat to go deeper, and then he asked him to put the net. You know what he said? I will just read that portion for you. That's what we read at the beginning. And Simon answering said unto Jesus, Master, we have toiled all the night and have taken nothing. Nevertheless, at thy word, I will let down the net. Now see, he being a fisherman, generation to generation, they were fishermen. So they know when to go fishing, where to go fishing. They know the time and they know everything. But now he knows this is not the time to go for fishing, because he knows very well. Now he was only preparing and washing the net to go for the next night. But here Jesus is asking during the daytime, you spread the net. But he says, it is difficult, it is not possible, because we came without a single fish. But he says, but because of your word, I am spreading the net. Now see, that is the second time he is obedient to the word of God. So how many times we are actually obedient to the word of God? Any number of times. Whenever we hear the word of God, we have to be obedient, my dear children. So that was the best thing that we could see in the life of Simon Peter. Was he was a humble, obedient person. So he obeyed. And now he threw the net. You know what happened? And when they had this done, and a great multitude of fish, and the net nearly broke. Why? Because that was a miracle performed by Jesus for the benefit of Simon, because he was a obedient person. So if you and I are obedient to the word of God, God will bless you abundantly. More than what we expect. He never expected, because he is a fisherman. Generation to generation they have been fishing. They know it's not possible at that time. But
what is not possible to you and me, it's possible to Jesus, who is the living God. So that's what happened to him. So he was able to get a big catch. The net broke, the Bible says very clearly. So now what he did, because of the so much of fish, he showed signals unto his partners who were in the other boat that they should come and help them, and they came and they filled both the boats. Now see, it's not only a blessing for him, it was a blessing for his partners. So when one person is blessed in the family, the entire family is blessed. So that's a partner. So now so when we are in partners as believers, when one person is blessed, everyone other partners as believers, God is prepared to bless us, my dear children. Amen. So therefore, we have to obey the word of God. That is the important thing that we could study from this portion from the life of Simon Peter. He was an ordinary fisherman. He was not an educated person. He was not a doctorate. He was an ordinary person. An ordinary person. God is not looking to highly qualified people. God is looking to simple, ordinary people who can listen to the word of God, who can obey. So you and I have to obey the word of God. And the obedience is a very important thing, because the first man and woman, because of disobedience, they were chased out of the Garden of Eden. So therefore, knowing that here we find a humble, simple, a fisherman, be obedient to the word of God. So now what happened? He signaled his friends, and his partners all came. They filled both the boats with the abundance of fish. And you know what Simon Peter said? He saw, and he immediately fell down at the feet of Jesus. Yes. You know, when you see the real blessings, yes, when you really come to know only through Jesus there is blessing, yes, only through him that he could get that much of catch of that fish, immediately he fell down. And the Bible says, and he fell down at Jesus' feet, saying, "Depart from me, for I am a sinful man, O Lord." Actually, when you come in the presence of Jesus as a sinner, the Holy Spirit will inspire you that you are not holy, you are not worthy to stand before a mighty, holy God. So he realized that he was a sinner. Now see, he was an ordinary person, but he was unable to stand before Jesus because he realized that he was a sinful man. So the moment he fell down at his feet, that means he would have confessed, and that he was blessed, and he was completely healed of his sins also. So therefore, then what happened? And he was astonished, and all his friends were astonished. And the Bible clearly teaches and says, and James and John, the sons of Zebedee, who were partners with Simon, and all of them were there now. And Jesus, what he said? Fear not, because they were afraid, because the mighty things are happening in front of them. What they never expected has happened to them, to their partner Simon. Why? Hundreds and thousands of fish which broke their net, and now both the boats are full. So have they, having seen that, they were astonished, they were surprised, and they were also in fear, because they were present in the presence of the God Almighty, yes, Jesus Christ. Amen. So therefore what happened? Jesus, knowing that, and he said, "Fear not, from henceforth thou shalt catch men." Now see, they were catching fish. Now in a day, the entire life of Simon, James and John, his partners, the life changed. Why? God is looking for people who can reach out to many more other people. Yes. This is a message that God wants to tell you and me today, that he needs people to go out, to not go for our regular day-to-day living, fishing. Maybe we fish, we bring it, we eat, we sell and get some money. But here's something more than that. You fish people, you bring people, you bring souls to the Lord, they will be eternally with the Lord in heaven. That is what we are expected to do. And you know what happened? And when they had
brought the boats to the land, they forsook, they gave up all their boats and everything, and they followed Jesus. What a mighty thing. What a strong decision that they took. Why? Because they found Jesus is the only way. And Jesus himself said, I am the way, the truth and the life. There is no other way. So therefore, that is what we see in the Acts of the Apostles when Paul when he preached, and the Bible says very clearly in Acts 13:14, and the next Sabbath day, almost the whole city came to hear the word of God. Now see, when Paul was, earlier he was Saul, he was a person who was going about catching the Christians to be killed. He even got the letters from the high priest to go and bring such people. But God met him and on the way. And now he started preaching, teaching, and bringing many souls to the Lord. And when he went about preaching among the Gentiles, and the Bible very clearly says the next Sabbath day, almost the whole city came to hear the word of God. Now see, many people do not like to hear the word of God. When you have Bible studies, 4 or 5 people come for a Bible study. Of a big church of 400, 500, only 4 or 5 people go for Bible study. Why? They do not know the importance of the word of God. It is the word of God can do changes in your life, change your heart, change your situation, whether you are sick, whether you are having problem, whether you have anything. And that is why the Bible very clearly says in Psalm 107 verse 20, it says, He sent His word and healed them and delivered them from all their destruction. He sent the word. What is the word? Jesus. He sent Jesus. Because of Jesus that we are living today. Because of Jesus we are holy today. Because of Jesus He gave this Holy Spirit to us. Because of the Holy Spirit that we are always reminded of our sin, our righteousness, and also about judgment. So therefore, the Holy Spirit is simply and easily and freely given to you because of Jesus. Jesus who came to this world as the Word of God. He is the living God. We are not worshipping a historical person. We are not worshipping a person who lived and died, maybe a good person. No, we are worshipping a living, loving, gracious, miraculous, wonderful God. In Him there is power. Even today, in the name of Jesus Christ of Nazareth, you can command and rebuke the devil. Hallelujah. Because devil has no power before the mighty name of Jesus Christ. So such a powerful God that we are worshipping, my dear. So what is that power? The power you can get only through the word of God. Yes. That is the very reason I read the first portion in the chapter 4 of Luke. Jesus said, when the whole people, they came to him and they would restrain him that he should stay back with them. Yes. See the community, the people who lived 2,000 years back when Jesus Christ was living in this world, they wanted Jesus to stay with them. Why? They wanted to know more about the kingdom of God. When today in this world people are more concerned about the present world and the worldly needs and worldly things, we find people who live like that, who wanted to always stay with Jesus and wanted Jesus to stay with them, to listen and to study and to lead a life liking unto the word of God. Yes. Amen. Yes. That is what is expected of you and me today. My dear children who are listening to this word of God, you accept Jesus as your personal Savior. Only through Jesus there is redemption. There is no other way. Jesus is the only way. Jesus is the answer for the world today. By Him there's no other. Jesus is the way. Jesus is the answer for the world today. By Him there's no other. Jesus is the way. Jesus is the way. Jesus is the way, my dear children. There is no other way. Accept Jesus. Today is very easy. Whether you are in a small house or whether you are in a palace, whether you are traveling, whether you are in the hut, whatever situation that you may be seated, you can
Just accept Jesus as your personal Savior and confess your sin. Oh Lord, I am sorry. Oh Jesus, please come into my heart. I confess all my sin that I have committed. Please accept me, cleanse me, so that I will be able to you will be my Lord and my Savior. Oh Father, forgive me for all what I have done. I want to listen to the Word of God. I also want to grow in the faith of the Word of God. I also want to accept you as my personal Savior and to lead a holy life, Father. In Jesus' name we pray. If you have prayed this prayer, if you just go to some believing, God-fearing, word-concerned church and build up your faith so that Jesus will completely free from all bondages, whether you are sickness or anything, I will pray for you. I will pray for you right now. Right now, I will pray for you. Oh, loving, gracious Father. Oh, loving, gracious Father. You are a loving, living, gracious, miraculous God, Father. Father, in you we trust, Father. Father, in you there is power, Father. Father, in you there is miraculous things, Father. Father, all those who are watching and listening to this message, Father, touch everyone, whether young or old. Touch them, Father. Bless them, Father. Hold them by your right hand and walk with them, Father. Father, take away all their problems. Take away all their sicknesses. Take away every bondages that they are bonded, Father. Father, above all, free them from the sinful life, Father, so that they will lead a holy life, Father. Father, bless, there are so many people who are hearing, who have not even heard about you. Today they have heard you, Father. So therefore, let them open their heart to accept you as their personal Savior and to lead a holy life, Father. And also there may be sickness and sufferings, Father. Touch them, and heal them, Father, so that they will know that you are the living God, Father. In you there is power. You send the word, and then heal them, Father. And you died on the cross, not only for our sins, but also for all our, not only for our iniquities, but also for infirmities, Father. So therefore, with that faith and confidence, we look unto you, Father. All this we ask in the loving and gracious and miraculous name of our Lord and Savior, Jesus Christ. Amen and amen and amen. Hallelujah. Hallelujah. Thank you, Pastor, for your powerful message. We felt the Word of God presence. We felt the Word of God eternity love when you are spreading the gospel. దేవుని నామంకి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మన పాస్టర్ గారు ఆల్ఫ్రెడ్ చెర్బియన్ గారు రెడీమర్ క్రైస్ట్ అసెంబ్లీ అని బ్రాంప్టన్లోనే చెందినవారు. అతను అనేకమైన స్థలాల్లో దేవుడు వెళ్ళి వాడుకున్నారు. ఇంగ్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్. అతను ఇండియాలోనూ కూడా వచ్చి పరిచర్య చేశారు. బేసిక్లీ ఈజ్ అ శ్రీలంకన్, బట్ ఎంతో కాలము దేవుని సన్నిధిలో నుండి దేవుని కార్యాలు చేస్తూ నమ్మకంగా యోబు జీవితం ఎలాగుండేదో అదేలాంటి జీవితం పాస్టర్ గారి జీవితం. యోబు జీవితంలో ఎలాగ కోల్పోయాడో అటు రీతిగా అతను కోల్పోయింది అంతా దేవుడు రెట్టింపు ఈ కెనడా దేశంలో తనకి ఇచ్చారు. తాను అదేలాగా నమ్మకం చేత, విశ్వాసం చేత దేవుని కార్యాలు చేస్తూ వచ్చినప్పుడు అనేకమైన స్వస్థత కార్యాలు చేస్తున్నారు. అతని జీవితంలోనూ కాదండి, దేవుని నమ్ముకొని దేవుని అడుచడుల్లో నడుచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకి దేవుడు చేసేది ఇదే. మన దేవుడు సమాధానం కలిగిన దేవుడు, సమాధాన రాజా, ఆశీర్వాదం కలిగిన దేవుడు. మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని మనం అతనికి విధేయత కలిగి ఉంటామో అప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎప్పుడైతే తన మాట చెప్పున ఉంటామో, మార్తాలాగా కాకుండా మరియాలాగా తన పాదాల చేతులను పట్టుకొని మనం ఎప్పుడైతే గోజాడతామో అప్పుడు మన ఆశీర్వాదాలు నిరంతరంగా ఉంటాయంట. సో మన వాక్యంలో చూసాం కదండి, ఇవాళ సైమన్ ఎంతో ప్రయాసపడి తన కార్యం చేసినప్పుడు కూడా ఏది జరగలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు తన పడవలోని కూర్చొని ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వల వీసు అన్నప్పుడు అనేకమైన లోకరీతిగా అయిన బ్లెస్సింగ్స్ వచ్చాయి. అది కాకుండా పరలోకం రీతి అయిన అతను జాలర్లు కాకుండా మనుషులు పట్టే జాలర్లుగా మారాడంట. నేను ఒక పలానా ప్రేయర్ గ్రూప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు చక్కగా మేము జాలరులం అనే పాట పాడినప్పుడు నాకు ఆ పాట విని ఎంతో సంతోషం వేసింది. ఇంత చిన్న పిల్లలు దేవుని రాజ్యంలోని చక్కగా మేము చేపలు పట్టే జాలర్లం కాకుండా మేము మనుషులు పట్టే జాలర్లముగా అని పాడినప్పుడు ఆ పాట నాకు ఎంతో ఆనందం కలిగింది. సో అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్క బిడ్డల్ని మలచి నడిపించాలని మా ఆశ. ఇంతవరకు వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డలకి దేవుని నామంలో మా వందనాలు చెల్లించుకుంటున్నాము.
ఎవరెవరైతే అనేక మంది బిడ్డలు సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నారు, మీ సాక్ష్యాలు సౌత్ ఆఫ్రికాలో, యుగాండాలో, న్యూజిలాండ్ ఉన్న వాళ్ళందరూ మీ సాక్ష్యాలు చెప్పాలనుకుంటే మా స్టూడియోకి మీరు కాల్ చేయొచ్చు ప్రత్యేకంగా ఈ టైంలోని. అలా లేదంటే మీరు ఇంట్లో నుండి చక్కగా ఒక చిన్న వీడియో టేప్ ఉంటే ఒక 5 minutes రికార్డింగ్ చేసి మీరు పంపించవచ్చు. అనేక మంది దేవుని బిడ్డలు చూస్తున్నారు. ఎవరెవరైతే ఇది వేవ్స్ ఆఫ్ పవర్ ద్వారా వచ్చి వాక్యం చెప్పాలని అనుకుంటున్నారో తెలుగులోని, వాళ్ళందరూ మా దీంట్లో ఆహ్వానితులే. మీరు చక్కగా వాక్యం వచ్చి అనేక మంది బిడ్డలకి ఉచితంగా ఏదైతే మనం పొందుకున్నామో ఉచితంగా, అది ఉచితంగా మన దేవుని సేవకులని మనం వాడుకోవచ్చండి. అందరికీ దేవుని నామంలోని కోట్లాది కోటి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు చంద్ర. మీ అందరి మధ్య నుండి సెలవు తీసుకుంటున్నానండి. వందనాలండి. హల్లెలూయా.